ప్రేసుల ప్రభువును రక్షకుడైన ఆ పరిశుద్ధుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలు. దేవాది దేవుడికి స్తోత్రము. మరొకసారి మనల్ని ప్రేమించి ఆ గొప్ప దేవుడు వాక్యము ద్వారా దర్శించడానికి దిగి వచ్చిన ఆ సర్వోన్నతుని వాక్యంను ధ్యానిస్తూ ఆయన చేత ఆశీర్వదించబడతామండి. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనమును దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణిని నేను ఇక్కడ చూచి తిని కదా అని అనుకోనేను అని దేవుడు మాట్లాడుతున్నాడండి. అంటే చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఎవరండి పెట్టింది? హాగరు అన్న ఒక స్త్రీ ఈ మాట అతను సెలవిస్తుందండి. ఇంతకు హాగరు ఈ పరిస్థితులలోనికి రావడం కారణం ఏంటిది అని అంటే, అబ్రహాము సారాలకు దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ సంతానం ఇస్తానని వాగ్దానం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడడానికి టైం పడుతుందని ఈ సారాయి వెంటనే అబ్రహాముతో తన దాసి అయిన హాగర్తో ఉండమని చెప్పి సెలవిచ్చినప్పుడు, హాగర్ను ఆమెను తీసుకుని వచ్చి అతని దగ్గర ఉంచినప్పుడు ఆమె అతని దగ్గర ఉండి వస్తున్న సమయంలో అక్కడ కొంచెం పరిస్థితులు మారిపోయి అక్కడ దేవదూత కూడా ఆమెకు వాగ్దానం ఇస్తాడు. ఆ తర్వాత అబ్రాముతో సారాతో నా చేతిలో ఏం లేదు, అంతా ఆమె చూసి సారాను చూసి నవ్విందని చెప్పి సారాకు కోపం వచ్చి ఆమెను వదిలిపెట్టి రమ్మని చెప్పినప్పుడు ఆమె అతన్ని తీసుకొని వచ్చేస్తున్న సమయంలో అప్పుడు ఆమె గర్భవతిగా ఉండి ఆమె దేవుని దగ్గర అడుగుతుందండి. అడిగిన సమయంలో దేవుడి దగ్గర అప్పుడు దేవుడు తనతో ఆమె సెలవిస్తుంది, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచి తిని కదా అని అనుకునేను. అంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన పరిస్థితుల్లో ఉండిపోయి ఏ స్థితిలో కృంగిపోయి ఉన్నామో, ఇంకే పరిస్థితుల్లో బలహీనపడి ఉన్నామో, ఇంకే స్థితిలో కావాలని అనుకున్న ఆశీర్వాదాన్ని చూడలేని అసమాధాన స్థితిలో మనం ఉన్నామా, లేక కనిపెడుతున్న దానిలో ఇంతవరకు జవాబు రాలేదు అని చెప్పి నిరాశపడిన స్థితిలో కృంగిపోయి ఉన్నావా సహోదరి సహోదరుడా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. హాగరు సెలవిస్తుంది. ఒక సామాన్యమైనటువంటి ఒక దాసి అయినటువంటి హాగరు దేవుని గురించి ఎంత గొప్పగా మాట్లాడుతుందండి. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు ఆమె పెట్టింది. అంటే అక్కడ హాగరును చూసిన దేవుడు ఈరోజు మీరున్న పరిస్థితులలో మిమ్మల్ని చూడలేడా అండి? దేవుడు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో ప్రియ సహోదరి సహోదరుడా, నా పరిస్థితి దేవుడికి కనిపించట్లేదా? నేను ఉన్నటువంటి నా మొర దేవుని దగ్గరకు చేరట్లేదా? నా ఈ అంధకార స్థితిని దేవుడు వెలుగుగా మార్చలేడా? నా ఈ కష్టకాలంలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తుకోవడానికి ఇంకా ఎందుకు ఆలస్యం జరుగుతుందని కృంగిపోతున్నారా సహోదరుడా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు ఏది చేసినా ఆలస్యం అవుతుంది, నేను ఏది అందుకోవాలనుకున్నా ఎందుకు నాకు లేట్ అయిపోతుంది, నేను చూడలేకపోతున్నాను, ఎందుకు నేను పరీక్షించబడుతున్నాను అని అన్న నిరాశ నిస్పృహలో ఉన్నావా సహోదరి? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ రోజు హాగరును చూసిన దేవుడు ఈరోజు నిన్ను కూడా చూస్తున్నాడు. అక్కడ హాగరును చూసి నీ దగ్గరికి వచ్చేసరికి నిన్ను దాటిపోయి వెళ్ళట్లేదు ఆయన. నిన్ను దేవుడు నిర్లక్ష్యం చేయట్లేదు. ఎల్లవేళలా నీకు తోడై ఉన్న దేవుడు మరొక్కసారి తను నీకు తోడై ఉన్నాడని వచ్చి నీతో మాట్లాడుతూ సెలవిస్తున్నటువంటి ఈ మాట. హాగర్ అంటుంది, ఏమంటుందండి దేవుని? ఆమె ఏం సెలవిచ్చిందండి? చూచుచున్న దేవుడవు నీవే అంటే నీ దేవుడు చూస్తున్నవాడు, కళ్ళుండి నిన్ను చూస్తున్నవాడు, చూపు కలిగి నిన్ను చూస్తున్నవాడు. నువ్వేమైపోతావో నన్ను నిరంతరము కన్ను దృష్టిని నీ పైన నిలిపినవాడు ఆయన. అందుకే యెహోవా ఈరేగా మార్చబడ్డాడండి. యెహోవా ఈరే అంటే చూచుచున్న దేవుడు అని అర్థం. అందుకే హాగరు చూచుచున్న దేవుడవు నీవే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏది దేవుని కన్ను దృష్టి దాటిపోలేదు. ప్రతి విషయంలో దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నది. దేవుని ప్రసన్నత నీ మీద నిలిచి ఉన్నది. ఆయన తన సన్నిధి ముఖకాంతిని నీ మీద ప్రకాశింపచేసి ఉన్నాడు. కాబట్టి చూచుచున్న దేవుడు నీ మీద దృష్టి నిలిపి ఉన్నాడని నువ్వు గమనించగలిగితే ఆమె ఏం సెలవిస్తుంది? మాట్లాడుతూ తనతో మాట్లాడిన యెహోవాకు చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టింది. యెహోవా ఈరే అని పేరు పెట్టింది. ఆ యెహోవా ఈరే ఈరోజు నిన్ను చూస్తున్న దేవుడై ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో కృంగిపోకండి. పిల్లల స్కూల్ విషయంలో స్కూల్ ఫీజు విషయంలో బాధపడుతున్నారా? కాలేజ్ సీటు విషయంలో బాధపడుతున్నారా? ఇంకే పరిస్థితులు, పిల్లల మాట వినలేదని కృంగిపోతున్నారా? పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదని ఇబ్బంది పడుతున్నారా?
ఇంట్లో కరువు తాండవిస్తుంది, మాకు కావాల్సిన సమృద్ధి లేదు అని అనుకుంటూ బాధపడుతున్నారా? అన్నీ ఉన్నా కూడా ఏమి తినలేని పరిస్థితి, ఒంటి నిండా రోగాలేనని బాధపడుతున్నారా? ఏ విషయానికి సోలిపోకండి. ఈరోజు ఏ పరిస్థితులైనా నీతో ఉండి నిన్ను డామినేట్ చేస్తున్నాయేమో, కానీ ఆ పరిస్థితులతో వాటి నిన్ను చూస్తున్న దేవుడు కూడా నీ జీవితంలో ఈరోజు నీకు తోడై ఉన్నాడని మరొక్కసారి ఆ ప్రేమమయుడు నీ కొరకు గుర్తు చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కృంగిపోవద్దు ఈరోజు ఈ విషయంలో. అందుకే హాగరు చెప్పగలిగినట్టు నువ్వు కూడా చెప్పగలుగుతున్నావా? ధైర్యం తెచ్చుకున్నావా? ఈరోజు నీ దగ్గరికే కదా వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని సెలవిస్తున్నాడు? చూచుచున్న దేవుడవు నీవే ఆమె యెహోవాకి పేరు పెట్టిందంటండి. అదే దేవుడు ఈరోజు నీకు తోడై ఉన్నప్పుడు, నీ పరిస్థితులలో నిన్ను ఆదరించినప్పుడు నువ్వు కూడా చెప్పగలవా ఆయన దగ్గర? ముందు నన్ను ఆదరిస్తేనే కదా నేను చెప్తానని అనుకుంటున్నావా? నిన్ను చూస్తున్న నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇదే మాట కీర్తనల గ్రంథంలో కూడా దేవుడు అంటున్నాడు కదా, ఆకాశంలో నుంచి ఆయన నిన్ను చూస్తున్నాడే, సియోనులో నుంచి నిన్ను చూస్తున్నాడే, నిన్ను చూచువాడు కునుకొడు నిద్రపోడని సెలవిస్తున్న దేవుడు నీకు తోడున్నప్పుడు హాగరు చెప్పినట్టుగా ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు ఈరోజు? ప్రియ సహోదరుడా, నీ కష్టాలు ఏది ఆయన కని దృష్టి ముందు దాటిపోవట్లేదయ్యా. నీకు తోడుగా ఉన్నాడు ఆయన. ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తున్నాడు. అంగలారుస్తున్నావా? కన్నీటితో నిలిచి ఉన్నావా? నేను ఎంత యథార్థంగా ఉన్నా, నా జీవితం ఇలాగే ఉందని బాధపడుతున్నావా? నీ యథార్థత మనుషులకు కనిపించిన అవసరం లేదు, కానీ ఆ దేవుడికి కనిపించి ఆయన నిన్ను ఆశీర్వదించే ఆయన కను దృష్టిని నీ పైన నిలిపి ఉన్నాడు. అది నీ పైన ఉంది అని నువ్వు గ్రహించగలుగుతున్నావా? విశ్వాసములను ముందుకున్నాడు. నిన్ను ప్రేమించిన దేవుడు నిన్నెప్పటికీ విడిచిపెట్టాడు. ఆదరణకర్త నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తున్నప్పుడు హాగర్ ఏమంటుందండి? నెట్టివేయబడింది, గెంటివేయబడింది, కృంగదీయబడింది, బలహీనపడింది. ఆ క్షణంలో దేవదూత ఆమెతో మాట్లాడుతూ, హాగరు భయపడ, ఇదిగో నీ గర్భవాసి అయి ఉన్నవాడు ఇష్మాయేల్ అని పేరు పెట్టవాడై ఉన్నాడని చెప్పి సెలవిచ్చి ఆమెతో మాట్లాడి బలపరిచి నడిపించినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఆమె అంటుంది, అయ్యా నేను ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు నన్ను చూస్తున్నావు ప్రభా, నువ్వు చూచుచున్న దేవుడవయ్యా, కళ్ళుండి నా మీద దృష్టి పెట్టిన దేవుడవయ్యా అని ఆమె అన్న మాట ఈరోజు నువ్వు అనగలుగుతున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు అనాలి, నువ్వు చెయ్యాలి అనే దేవుడు ఈరోజు నీతో వచ్చి మాట్లాడుతున్నాడు. హాగర్లాగా నువ్వు కూడా నమ్మితే నీ పట్ల కార్యాలు చేయడానికి ఆయన నీకు తోడై ఉండబోతున్నాడు. ఇటు కృప ఈ వాక్యం ద్వారా ఎదురు చూస్తున్న వారికి అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తల్లి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, నీకు వందనాలు తండ్రి. మహోన్నతుడా, నీకు స్తుతులు తండ్రి. గొప్ప వాక్యం ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడు తండ్రి. అయ్యా హాగర్ ద్వారా మాట్లాడారు ప్రభా. అయ్యా చూచుచున్న దేవుడము నీవే అని పేరు పెట్టిన గొప్ప నాయన ఆ హాగర్ను బట్టి నీకు వందనాలు తండ్రి. ఈరోజు మమ్మను కూడా నువ్వు చూస్తున్నావు నా యేసయ్య. ప్రతి విషయంలో ఆదరిస్తున్నావు, బలపరుస్తున్నావు నా తండ్రి. అయ్యా నీ వంటి ప్రేమ గల దేవుడు ఇంకొకరు లేరు నా యేసయ్య. మా కొరకు ప్రాణం పెట్టావు అని అంటేనే నిన్ను మించిన దేవుడు ఇంకొకరు లేరు నా తండ్రి. మీకు వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలు. తను ప్రాణం పెట్టిన దేవుడు మా పరిస్థితులను చూస్తున్నవాడు కూడా నీవే కదా నా తండ్రి. నీ కృపలో వర్ధిల్ల చేసి ముందుకు నడిపించమని అయ్యా ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. దైవజనులను, సువార్థికులను నాయన ఇదిగో ప్రభ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకొని వారిని ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్ల చేయండి నా ప్రభ. మీరే ఆశీర్వదించి మహిమ పొందండి. గర్భం మూయబడిన వారిని, సంతానం లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకొని గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని సెలవిచ్చిన నీ వాక్య ప్రకారం వారిని ఆశీర్వదించండి తండ్రి. అయ్యా ఎవరైతే ఇరుకు ఇబ్బందులలో ఉండి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారంతో ఉన్నారో క్రీస్తేసి మహిమైశ్వర్యము చొప్పున వారి ప్రతి అవసరము తీర్చబడను గాక. దేవా నీకు వందనాలు. ఎవరికైతే వివాహము కాలేదో వివాహం అన్ని విషయంలోనికి ఘనమైనది అని అన్న కార్యమును వారి జీవితాలలో నెరవేర్చబడను గాక. దేవా మీకే వందనాలు, మీకే కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ నా యేసయ్య వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీవించినందుకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటూ మా ఈ ప్రార్థన అంతా నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున పరిశుద్ధ ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఈ వాక్యము ఆదరణ కలిగిన వాక్యం ద్వారా మేము ఆశీర్వదించబడి ఉన్నామని అనుకున్న వాళ్ళకి ఇంకా అనేకులకి ఈ వాక్యాన్ని కూడా షేర్ చేయమని, మరి ఈ ఛానల్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేసి మీరు కూడా ఆశీర్వదించబడమని మిమ్మల్ని కోరుకుంటూ నన్ను నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా చేసిన దేవా